श्रीगुरुभ्यो नमः। इदानीं वयं सर्वे ब्रह्माण्डपुराणान्तर्गत श्रीललितासहस्रनामस्तोत्रस्य पूर्वपीठिकायां प्रविशामः। अनन्तरं कूड ललितासहस्रनामस्तोत्र पूर्वपीठिकलो प्रवेशिद्दां। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम्। अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिंतनकाले प्राणगता तत्वविचारे सर्वगता। అలాంటి అమ్మవారి యొక్క విశేషమైన ఉపోద్ఘాతం, రహస్యనామ స్తోత్రానికి ఉపోద్ఘాతం ఇదంతా. మనం ఇంతకుముందు 35 శ్లోకాల వరకు చదివాం. ఇప్పుడు 36 నుంచి. మంత్రిణి దండిని ముఖ్యాః సేవార్థం యాః సమాగతాః శక్తయో వివిధాకారాః తాసాం సంఖ్యాని విద్యతే. తాసాం సంఖ్య న విద్యతే. మిగతా వాళ్ళ సంఖ్య తెలియదుట, అసంఖ్యాకంగా ఉన్నారు. వాణి హిరణ్య గర్భులు, లక్ష్మీనారాయణులు, ఉమామహేశ్వరులు కోట్లాది మంది వచ్చారు. మిగతా వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఎన్ని కోటాను కోట్లు ఉన్నారో అది కూడా లెక్క పెట్టడానికి సాధ్యం కావట్లేదు. అదే చెప్పారు 35 శ్లోకంలో. 36 శ్లోకం. మంత్రిణి దండిని ముఖ్యా సేవార్థం యాః సమాగతాః శక్తయో వివిధాకారాః తాసాం సంఖ్యా న విద్యతే. మంత్రిణీదేవి, దండినీదేవి ఇలాంటి దేవి శక్తులు ఉన్నారు. వాళ్ళందరూ ముఖ్యమైన దేవికి శక్తి స్వరూపాలు. మంత్రిని దేవి దండిని ముఖ్యా సేవార్థం యా సమాగతాః. అమ్మవారి సేవ కోసం ఎవరైతే వచ్చారో మంత్రిని దండిని మొదల ఇలాంటివి, హంసిని, మంత్రిని దండిని హంసిని ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు. శక్తయ వివిధాకారాः, వాళ్ళ ఆకారాలు రకరకాలు అయినటువంటి. మనం ఒక అమ్మవారి ఆకారమే చూస్తున్నాం. వాళ్ళ ఆకారాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. వివిధ రూపాల్లో ఉంటారట. వివిధ రూపాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ ఎంతమంది? తాసాం సంఖ్యా న విద్యతే. నా విద్యతే తెలియదు. అది ఏమిటి తెలియదు? తాసాం సంఖ్య, ఆ మంత్రిని దండిని హంసిని వీళ్ళ యొక్క సంఖ్య తెలియదు. దివ్యౌఘ మానౌఘాశ్చ సిద్ధౌఘాశ్చ సమాగతాః తత్ర శ్రీ లలితా దేవి సర్వేషాం దర్శనం దదౌ. దివ్యౌఘాః మానవౌఘాః చ సిద్ధౌఘాః చ సమాగతాః తత్ర శ్రీ లలితా దేవి సర్వేషాం దర్శనం దదౌ. మనం అధ్యయన కార్యక్రమంలో ఉన్నామంటే అర్థం పుణ్యం పురుషార్థం సంపాదిస్తున్నాం. అమ్మవారి స్తోత్రం చదవడం వల్ల పుణ్యం. పురుషార్థం అంటే ఏమిటి? సంస్కృత భాషా పరిజ్ఞానం. ఇక్కడ ఏం చెప్పారు? దివ్య ఓఘాహ, మానవ ఓఘాహ, సిద్ధ ఓఘాహ. ఓఘ అంటే సముదాయం. దివ్య ఓఘాహ దివ్యశక్తులు కలిగిన వాళ్ళ సముదాయాలు. మానవుల యొక్క సముదాయాలు. మానవులు కూడా వెళ్ళట. అంటే మనలాగానే లలితా సహస్రనామ స్తోత్రం పూర్వపీఠిక, సహస్రనామం ఉత్తరపీఠిక మొత్తం అంతా సమగ్రంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు కూడా మణిద్వీపం చేరతారు. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత. మన పూర్వులు ఎంతోమంది ఉన్నారు. పితృపితామహ ప్రపితామహాలు వాళ్ళందరూ కూడా చదివారు. వాడు చదవలేదు మనం చెప్పగలమా? వాడు చదివి ఉంటారు. వాడు చదవకపోతే మనకు సంస్కారం వస్తుందా? వాడు చదివారు కనుక మనకి ఈ సంస్కారం వచ్చింది. అంచేత మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారట. మానవౌఘాహ సిద్ధౌఘాహ, సిద్ధులు వాళ్ళ సముదాయాలు. సమాగతాః తత్ర శ్రీ లలితాదేవి సర్వేషాం దర్శనం దదౌ. వచ్చిన వాళ్ళందరికీ కూడా అమ్మవారు దివ్య దర్శనం అనుగ్రహించారట. తర్వాత 38 శ్లోకం. తేషు దుష్టోపవిష్టేషు స్వేస్థానే యథాక్రమం తత శ్రీ లలితాదేవి కటాక్షాక్షేపచోదితాః. తేషు దృష్టోపవిష్టేషు స్వే స్థానే యథాక్రమం తతః శ్రీ లలితాదేవి కటాక్షాక్షేపచోదితాః. తేషు దృష్టోపవిష్టేషు, తేషు వాళ్ళందరూ కూడా దృష్ట ఉపవిష్టేషు
అమ్మవారిని చూస్తూ అలాగే కూర్చున్నారట. ఉపవిష్టంటే కూర్చున్నారు. ఎక్కడెక్కడ? స్వే స్వే స్థానే యథాక్రమం, వారి వారి స్థానాల్లో. వాణీహిరణ్య గర్భుల స్థానం ఒకచోట, వాడు త్రిమూర్తులు కదా, త్రిమూర్తులు త్రిశక్తులు. లక్ష్మీనారాయణులు ఒకచోట, కోటాను కోట్లు కదా వాళ్ళందరికీ. ఎంత సువిశాలమైనది, తేజోభూమి, పుణ్యభూమి. ఎంతమంది కూర్చున్నా కొంతమందికి ఇంకా చాలామందికి అవకాశం ఉంటుంది. ఉమామహేశ్వరుల కోట్లు, మరి ఋషులు, మానవులు, సిద్ధులు, వసున్య, అలాగే వీడు దండిని, హంసుని, మంత్రిని, వాళ్ళు అందరూ స్వే స్వే స్థానే యథాక్రమం, వారి వారి స్థానాల్లో యథాక్రమం, క్రమం అంటే వరుసల్లో కూర్చున్నారు. తతః శ్రీ లలితాదేవి కటాక్ష ఆక్షేప చోదితా. తతః తర్వాత శ్రీ లలితాదేవి, ఆ లలితామాత కటాక్షాక్షేప చోదితా, తన కటాక్షం ప్రసరించారట వాళ్ళందరిపై. అమ్మవారి యొక్క విశేషమైన కటాక్షం వాళ్ళందరిపై ప్రసారితమైంది. వాళ్ళందరూ అమ్మవారి యొక్క దివ్య దర్శనం చేస్తున్నారు, ధన్యులైపోతున్నారు. పూర్వజన్మ ఎన్ని జన్మల్లో చేసిన పుణ్యఫలమో అమ్మవారి దర్శనం కలిగింది. ఉత్థాయ వశినీముఖ్యాః బద్ధాంజలిపుటాస్తదా అస్తువన్నామసాహస్రైః స్వకృతైర్లలితాంబికాం. అప్పుడు అందరూ కూర్చున్న తర్వాత ఉత్థాయ వశినీముఖ్యాః, వశిన్యాది వాగ్దేవతలు 8 మంది కూడా ఉత్థాయ లేచారు. అమ్మవారి ఆజ్ఞ అయింది కదా, అతను లేచారు వాళ్ళు. బద్ధాంజలిపుటాస్తదా, చేతులు జోడించి అమ్మవారి ఎదురుగా నిల్చున్నారు. బద్ధాంజలిపుటాస్తదా అస్తువన్నామ సాహస్రైః స్వకృతైర్లలితాంబికాం. సహస్రనామాలు వాళ్ళు ఆశువుగా చెప్పేస్తున్నారు. వాళ్ళు మంత్రద్రష్టలు. వాళ్ళు వేదాల్లో ఉన్న అమ్మవారి మంత్రాలను వాళ్ళు దర్శించారు, చెప్పేస్తున్నారు. నామాలు ఒక్కొక్కటి చెప్పేస్తున్నారు. ఆ నామాలే మనం తర్వాత చదవబోతున్నాం. ఉత్థాయ వశినీముఖ్యాః, వశిన్యాది వాగ్దేవతలు 8 మంది కూడా బద్ధాంజలిపుటాః, చేతులు జోడించి తదా అప్పుడు ఉత్థాయ లేచి వాళ్ళందరూ కూడా అస్తువన్ అంటే స్తోత్రం చేశారు. వేటితో? నామసాహస్రైః స్వకృతైః వాళ్ళు తయారు చేసినటువంటి, వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళు చెప్పారు. అమ్మవారి అనుగ్రహం లేకపోతే వాళ్ళకి మాత్రం ఏమొస్తుంది? ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడుతున్నాం, నేనేంటో నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పగలుగుతున్నాను, మీరు వింటున్నారు. నాకు చెప్పే శక్తి, మీకు వినే శక్తిని ఎవరిచ్చారు? అమ్మవారే. అలాగే వసున్యాది వాగ్దేవతలు స్వకృతై, వాళ్ళు రాసినటువంటి, వాళ్ళు తయారు చేసినటువంటి సహస్రనామాలతో అస్తువన్ స్తుతించారట. ఎవరిని? లలితాంబికాం, లలితా పరాభటార్కిని. తర్వాత 40వ శ్లోకం. శ్రుత్వా స్తవం ప్రసన్నాభూత్ లలితా పరమేశ్వరీ తే సర్వే విస్మయం జగ్ముః ఏతత్ర సదసి స్థితాః. శ్రుత్వా స్తవం ప్రసన్నాభూత్ లలితా పరమేశ్వరీ తే సర్వే విస్మయం జగ్ముః ఏ తత్ర సదసి స్థితాః. ఒక శ్లోకం బాగా అర్థం చేసుకోవాలంటే పదవిభాగం చేయాలి. ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకోవాలి. ఏ పదం తర్వాత ఏ పదాన్ని సమకూర్చాలి తెలుసుకోవాలి. దాని ప్రకారం అర్థం చెప్పుకోవాలి. అప్పుడు భావం బాగా వస్తుంది. అందుకనే పదవిభాగం, అన్వయక్రమం, ప్రతిపదార్థం, తాత్పర్యం అని 4 భాగాలు ఉంటాయి. శ్రుత్వా స్తవం ప్రసన్నాభూత్ లలితా పరమేశ్వరి. లలితా పరమేశ్వరి స్తవం శ్రుత్వా ప్రసన్న అభూత్. లలితా పరాభట్టారిక వశిన్యాది వాగ్దేవతలు చేసిన స్తోత్రాన్ని విని చాలా సంతోషించారట. ప్రసన్న అనుగ్రహంతో ఉన్నారు అమ్మవారు. తే సర్వే విస్మయం జగ్ముః ఏ తత్ర సదసి స్థితాః. ఆ సదస్సులో, సదస్సు అంటే సభ, సదస్యం అంటారు. ఆ సదస్సులో వాళ్ళందరూ కూడా కూర్చున్నారు. తే సర్వే విస్మయం జగ్ముః, వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది. ఎందుకు ఆశ్చర్యం కలిగింది? తే సర్వే విస్మయం జగ్ముః, వాళ్ళందరూ ఆశ్చర్యం పొందారు. ఏ తత్ర సదసి స్థితాః, ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ సభలో. ఎందుకని ఆశ్చర్యం కలిగిందంటే అమ్మవారు ఇంత ప్రసన్నంగా ఎప్పుడు లేదు, ఇంత సంతోషంగా అమ్మవారు ప్రసన్నమైన దృష్టితో ఎప్పుడు లేరు.
అని చాలా జన్మధన్యత పొంది వాళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శిస్తూ ఉన్నారు. మనం కూడా అమ్మవారిని దర్శిద్దాం. దీంతో మనకు 40 శ్లోకాలు అయ్యాయి. మంత్రిణీ దండినీ ముఖ్యాః సేవార్థం యాः సమాగతాః శక్తయో వివిధాకారాः తాసాం సంఖ్యా న విద్యుతే దివ్యౌఘా మానవౌఘాశ్చ సిద్ధౌఘాశ్చ సమాగతాः తత్ర శ్రీలలితాదేవి సర్వేషాం దర్శనం దదౌ తేషు దుష్టోపవిష్టేషు స్వే స్వే స్థానే యథాక్రమం తతః శ్రీలలితాదేవి కటాక్షాక్షేపచోదితాः ఉత్థాయ వసినీ ముఖ్యాः బద్ధాంజలిపుటాస్తదా అస్తు వన్నామ సాహస్రైः స్వకృతైర్లలితాంబికాం శ్రుత్వా స్తవం ప్రసన్నాభూత్ లలితా పరమేశ్వరీ తే సర్వే విస్మయం జగ్ముః ఏతత్ర సతసి స్థితాः. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः లలితాపరాభట్టారికాయాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.